స్వేచ్ఛ, సంకల్పం అంటే ఏమిటి? మనం మన భవిష్యత్తును సృష్టించుకోగలమని అనుకుందాం. మన జీవితంలో అన్ని అంశాలలోనూ ఇది సాధ్యమేనా? దీనిని గురించి ఈ పుస్తకంలో మున్ముందు మరింత వివరంగా తెలుసుకుందాము. కానీ ప్రస్తుతానికి మనకు భౌతిక లేదా స్థూల శరీరం, మనస్సు లేదా సూక్ష్మ శరీరం, ఆత్మ లేదా కారణ శరీరం అనే 3 శరీరాలు ఉన్నాయని, వాటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం ఉందని అనుకుందాము. ముందుగా మనం భౌతిక శరీరాన్ని తీసుకుందాము. దానిని మనం ఎంత మేరకు మార్చగలము? మనలో కొందరు పొట్టిగా, బలిష్టంగా ఉంటారు. మరికొందరు పొడవుగా, బక్కపలచగా ఉంటారు. ఒక రకంగా ఉండే వాళ్ళను మనం ఎంత ప్రయత్నించినా మరో రకంగా మార్చలేము. ఆరోగ్యవంతమైన ఆహారం తింటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, చక్కని పరిశుభ్రతను పాటిస్తూ, తగినంతసేపు నిద్రపోతూ, సహజంగా లయబద్ధంగా, ప్రకృతితో శృతియుక్తంగా జీవిస్తూ మనం మన శరీరాన్ని చక్కగా క్షేమంగా ఉంచుకోగలము. కానీ మన భౌతిక రూపాన్ని కానీ, జన్యువుల అమరికను కానీ మార్చే అవకాశం పరిమితంగానే ఉంటుంది. తరువాత మనం మన ఆత్మను తీసుకుందాము. దీనినే కారణ శరీరం అని కూడా అంటారు. ఎందుకంటే ఇది మన జన్మకు మూల కారణం కాబట్టి. ఇక్కడ 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి, ఆత్మ ఇప్పటికే పరిపూర్ణమైనదని, దాని స్వభావంలో మార్పు ఉండదని చెబుతోంది. రెండవది, ఆత్మకు కూడా ఒక ప్రయోజనం ఉందని, పరిణామం చెందడమే ఆ ప్రయోజనం అని చెబుతోంది. ఏ విధంగా చూసినా ఆత్మ యొక్క పరిణామం మన ఆధీనంలో ఉండదు. అది పుస్తకంలో మనం చర్చించబోయే సాధనల ఫలితంగా సంభవిస్తుంది. ఆత్మ యొక్క అస్తిత్వాన్ని పెంపొందించుకోవడం ద్వారా మనం కారణ శరీరాన్ని బలపరుచుకుంటాము. ఇక మూడవది, మధ్యలో ఉండే మనస్సు. దీనినే సూక్ష్మ శరీరం లేక అలౌకిక శరీరం, ఆస్ట్రల్ బాడీ అని కూడా అంటారు. ఇది మనస్సు, హృదయం యొక్క శక్తి క్షేత్రం. ఇక్కడ ఏది మారగలదు? వాస్తవానికి ప్రతి ఒక్కటి మారుతుంది. మనం మన ఆలోచనలను క్రమబద్ధం చేసుకునేందుకు మనకు మనమే శిక్షణనిచ్చుకోగలము. మనం మన పద్ధతులను, భయాలను, మన కోరికలను, భావోద్వేగపరమైన ప్రతి చర్యను సరిదిద్దుకోగలము. మనం మన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని, మన హృదయ ఉదారతను, వైఖరిని, సంకల్ప బలాన్ని, ప్రేమించే సామర్థ్యాన్ని పెంచుకోగలము. ఇవన్నీ సమూలంగా మారగలవు. మనం మన విధిని, గమ్యాన్ని రూపొందించుకోవడానికి మాలిన్యాలను తొలగించి శుద్ధి చేసే ప్రధాన శరీరం ఇదే. సామూహిక విధి. ఈ పుస్తకంలో మనం విధి గురించి తెలుసుకోబోయే అంతిమ సూత్రం ఏమిటంటే, మనము ఒంటరి వాళ్ళం కాము. మనమందరము ఒకరితో ఒకరం అనుబంధం కలిగి ఉన్నాం. మనం కేవలం మన వ్యక్తిగత విధిని రూపొందించుకోవడం మాత్రమే కాకుండా, కలిసి ఒక జాతిలాగా సమాజాలలో వికాసం లేదా పరిణామం చెందుతూ ఉన్నాము. దీనినే సమిష్టి పరిణామం, కోఎవాల్యూషన్ అని అంటారు. ముందుగా మనం వ్యక్తులుగా వికాసం చెందినప్పుడు మాత్రమే ఇది సంభవించగలదు. మనలో చాలామంది రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, సామాజిక వివాదాలు, అట్టడుగు స్థాయి ఉద్యమాలు వంటి బాహ్య పద్ధతుల ద్వారా ఈ ప్రపంచాన్ని, సామూహిక విధిని మార్చాలనుకుంటారు. వీటన్నింటికీ తమదైన సముచిత స్థానం ఉంది. కానీ వ్యక్తులు కలిస్తేనే సమాజం ఏర్పడుతుంది. లియో టాల్స్టాయ్ చెప్పినట్లుగా, ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని మార్చడాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ తనను తాను మార్చుకోవడాన్ని గురించి ఎవరూ ఆలోచించరు. ప్రపంచాన్ని మార్చేందుకు ముందుగా మనల్ని మనం మార్చుకోవాలి. మానవాళి విధిని రూపకల్పన చేసుకునేందుకు ముందుగా మనల్ని మనం రూపకల్పన చేసుకునేందుకు ప్రారంభిస్తాము. ఆ తరువాత మన పరిధిని ఇతరులకు కూడా విస్తరిస్తాము. మనమంతా కలిసి మానవాళి తీసుకుంటున్న దిశను మార్చగలిగే రోజు తప్పక వస్తుంది. విధి రూపకల్పనను మనం ఎలా ప్రారంభించాలి? మనం ఏ అంశాలను అనుసరించాలి? విధిని రూపకల్పన చేసుకునే ప్రక్రియలో 3 ప్రధానమైన మెట్లు ఉన్నాయి. మొదటిది, ప్రతిదీ సాధన నుండే ప్రారంభమవుతుంది. మన అభివృద్ధికి ఒక సాధనంలా మనస్సు మారేందుకు
మనస్సును శుద్ధి చేసే కొన్ని సాధనలు మనకు అవసరం. అటువంటి అంతర్గత సాధనలను ధ్యాన సాధనలు లేదా ఆధ్యాత్మిక సాధనలు అని అంటారు. నాపై సమర్థవంతంగా పనిచేసిన కొన్ని సాధనలను, హార్ట్ఫుల్నెస్ సాధనలను నేను మీకు తెలియజేస్తాను. మనం సాధనతో ప్రారంభిస్తాము. ఎందుకంటే మార్పు మన లోపలి నుండి బయటకు ప్రారంభమైనప్పుడు అది ఎప్పుడు మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. అప్పుడు అది శాశ్వతం అవుతుంది. హార్ట్ఫుల్నెస్ సరళమైన శాస్త్రీయ విధానంలో ధ్యాన పద్ధతిని మనకు అందజేస్తుంది. ఇందులో ప్రయోగము, ప్రయోగకర్త, ప్రయోగ ఫలితము మూడు మనమే అవుతాము. మన హృదయమే మన ప్రయోగశాల. దీనికి మనకు ఏమి కావాలి? ఆసక్తి, ఉత్సాహం, సంసిద్ధత కావాలి. మనస్సును, హృదయాన్ని శుద్ధి చేసి సరళంగా మార్చిన తర్వాత మనం నిజంగా మన చైతన్యాన్ని విస్తరించి మన మానవ సామర్థ్యాన్ని పూర్తిగా తెలుసుకుని ఒక ప్రయోజనకరమైన జీవితాన్ని గడపగలము. కాలక్రమేణా సాధన జీవనశైలిగా మారుతుంది. ఇది ఒక సహజమైన, అవసరమైన మెట్టు. ఎందుకంటే అంతర్గతంగా మారితే సరిపోదు, అది మన దైనందిన జీవితంలో బాహ్యంగా ప్రతిబింబించాలి. మనము మెరుగైన వ్యక్తుల్లా, మరింత సానుభూతి కలిగిన వాళ్ళలా, మరింత ఎక్కువగా ఇచ్చేవారిలా మారకపోతే మనం ధ్యానం చేయడంలో అర్థం ఏముంది? అదంతా వ్యర్థమే. చివరికి మన లోపలి మార్పును, బయటకు కనిపించే మార్పును విడదీయలేము. మన అంతర్గత స్థితే మన అలవాట్లు, ప్రవర్తనల రూపంలో బయటకు వ్యక్తమవుతుంది. కాబట్టి మన బాహ్య ప్రవర్తనలకు, అంతర్గత ప్రవర్తనకు మధ్య ఎల్లప్పుడూ సున్నితమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. మనం ఎదిగి ధ్యానం ద్వారా మనలోని అంతర్గత సామర్థ్యాన్ని విస్తరించే కొద్దీ మన జీవన శైలిని మెరుగుపరుచుకోవలసిన అవసరం ఉంటుంది. ఈ రెండు జోడు గుర్రాల్లా కలిసే ఉంటాయి. చివరికి జీవనశైలి విధికి దారితీస్తుంది. సాధన ద్వారా, జీవనశైలి మార్పుల ద్వారా ఈ విధంగా వ్యక్తిత్వాన్ని నిరంతరం మెరుగుపరుచుకునే ప్రక్రియను ఆధ్యాత్మిక ప్రయాణం లేదా యాత్ర అని అంటారు. దీనినే యోగపదం అని కూడా అంటారు. ఈ ప్రక్రియను అనుసరించడం ద్వారా ఒక విధిని రూపకల్పన చేయడం స్వాభావికమవుతుంది. జీవన యాత్ర ద్వారా మనం అంచెలంచెలుగా, కొద్దిగా మనం మన విధిని సృష్టించుకుంటాము. ప్రతి క్షణము మనం చేసుకునే ఎంపికలు మనల్ని ఒకానొక నిర్దిష్ట దిశలో తీసుకువెళ్తాయి. అది మన జీవిత లక్ష్యం వైపు కావచ్చు, లేదా దానికి దూరంగానూ కావచ్చు. కానీ ఇది తిన్నగా సాగే యాత్ర కాదు. ఒక్కొక్కసారి మనం ముందుకు సాగేందుకు వెనక్కి వెళుతూ ఉంటాము కూడా. మనం తప్పులు చేసి వాటి నుండి నేర్చుకుంటాము. అదంతా మన యాత్రలో ఒక భాగమే. మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి పని దోహదం చేస్తుంది. మన జీవనశైలి వికాసం చెందుతున్న కొద్దీ చైతన్యం విస్తరించి అంతకంతకు సూక్ష్మంగా మారుతుంది. చివరికి మన సామర్థ్యం, మన విధిని మనమే సహజంగానూ అప్రయత్నంగానూ రూపొందించుకునేంతగా మారుతుంది. ఇప్పుడు మనం ఆ మార్గాన్ని తెలుసుకుందాము.